కాగజ్నగర్ పట్టణంలో ఈరోజు కేవలం 10 నిమిషాల వర్షానికి కఘాస్ నాగర్ జలమయం. వర్షానికి మెయిన్ మార్కెట్ మస్జిద్ గల్లీ, పొట్టి శ్రీరాములు చౌరస్తా నుండి సంజీవయ్య కాలనీ వరకు వరద ఉధృతికి జనాలు పరేషాన్కి గురి అయ్యారు. अरे बाप रे, वहाँ जा सकते हैं अपन? निकालिए। ये मेन नाली है, ये असल कल्प्रिट है। ओके चल चल जाता जाता पक्का जाता जाता रुक गए तो मैं नहीं बोलना। हाँ रुक गए तो मैं नहीं बोलना। मत जा कर ज़्यादा नहीं जाता जाता नहीं चल ज़्यादा हुई नहीं ना को कर ज़्यादा गुंज करना। हाँ चल ऐसे आनंद देख फिर उधर पानी मोड़ना था उधर लेंगे सर मोड़ वही कर रहा हूँ। कमला का लगा तो कोई चलो जाना कमला का नहीं वो घर जाके रखो ठीक है। हां 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 तो और कोई हालत पूरा अंदर पानी आना ये कार का टायर है तो गाड़ी अरे गाड़ी जाती 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 एक्सीलेटर नहीं अरे एक्सीलेटर एक पूरे खत्म है। वही कर रहा हूँ। कमला का लगा तो कोई चलो जाना कमला का नहीं वो घर जाके रखो ठीक है। हां 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 तो और कोई हालत पूरा अंदर पानी आना ये कार का टायर है तो गाड़ी अरे गाड़ी जाती 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 एक्सीलेटर नहीं अरे एक्सीलेटर एक पूरे खत्म है। हाँ ఈ రోజు కాగజ్నగర్ పట్టణంలో కురిసిన వర్షానికి స్థానిక సి బాపు కాలనీలో ఇండ్లలో వాటర్ వెళ్లి చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని కాలనీ వసూలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మా కాలనీ సమస్యలను ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని తగు చర్యలు తీసుకొని కాలనీ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని కాలనీ వాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్నగర్ మండలం బట్పల్లి గ్రామం సిబాబు కాలనీ. ఇది రోడ్డు 12 ఫీట్ల రోడ్డు, 3 ఫీట్ల డ్రైనేజీ.
చీకట్లో రోగులు పట్టించుకోని అధికారులు. అద్దాల మేడలో అంధకరం. పేరుకు పెద్ద ఆస్పత్రి, కరెంటు పోయింది అంటే అంతే సంగతులు. పనిచేయని జనరేటర్. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అద్దాల మేడతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా దీనికి సూపర్డెంట్ ఎవరు అనేది కూడా తేల్చడం లేదు. దానితో ఆస్పత్రికి వచ్చిన రోగులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కురిసిన భారీ వర్షం కారణం వలన కరెంటు పోయింది. సుమారుగా 3 గంటలకు పోయిన కరెంటు 8 అయినా కూడా రాలేదు. అయితే ఆస్పత్రిలో ఉన్నటువంటి రోగులు అంధకారంలో ఉన్నారు. సంఘటన తెలుసుకున్న సిపిఎం పార్టీ నాయకత్వం ఆస్పత్రికి వెళ్లి పరిశీలించగా మొత్తం అంధకారంలో ఉండడంతో రోగులు మరియు రోగులతో వచ్చిన కుటుంబీకులతో ఆసుపత్రి ముందు ధర్నాకు బైఠాయించారు. జిల్లా కలెక్టర్ గారు, సూపర్డెంట్ గారు వెంటనే స్పందించాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. విషయానికి గమనించిన అక్కడ సిబ్బంది 2 లీటర్ల దిగితో జనరేటర్ ఆన్ చేసి విద్యుత్ అందించారు. అదే సందర్భంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చిన డిఎంహెచ్ఓ గారు ఆస్పత్రి చేరుకోగా సిపిఎం పార్టీ బృందం నాయకులు డిఎంహెచ్ఓ గారికి విషయాన్ని వివరించారు. గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం కానీ రాత్రి వేళల్లో కానీ కరెంటు పోయిందంటే కనీసం జనరేటర్ కూడా ఆన్ చేయడం లేదు. దానితో అత్యవసర సేవలు చేద్దామంటే కరెంటు ఉండడం లేదు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. స్పందించిన డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. విషయానికి తెలుసుకుని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్, సూపర్డెంట్ గారు స్పందించి రెగ్యులర్గా కరెంటు ఉండే విధంగా, జనరేటర్ సంబంధించిన డీజిల్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం బృందం కోరారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి రాజేందర్, బొడిసెల కార్తీక్ మరియు రోగులు కుటుంబీకులు పాల్గొన్నారు. కుమ్రంభీం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 3 గంటలకు పైగా ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి, వైద్యులు అందుబాటులో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కుమ్రంభీం జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో 3 గంటలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కరెంట్ లేకపోవడము చాలా శోచనీయం. ఈరోజు అత్యవసర చికిత్సలు ఉంటాయి. ఈరోజు కరెంట్ లేకపోవడం వల్ల ఈరోజు చీకట్లో రోగులకు ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు వైద్యం ఎలా అందిస్తారని ఈరోజు సిపిఎం పార్టీగా మేము వైద్యులను అడగదలుచుకున్నాం. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ గారికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రోగులు చీకట్లో గడుపుతున్నారని మేము సిపిఎంగా విమర్శిస్తున్నాం. ఏమైంది? జనరేటర్ సౌకర్యం ఏమైంది? ఈరోజు డీజిల్ పేరుతో ఈరోజు పైసలు తింటున్నారని మేము విమర్శిస్తున్నాం. 3 గంటలైనా ఇక్కడి పనిచేస్తున్నటువంటి అధికారులకు జనరేటర్ ద్వారా కరెంట్ అందించిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు 3 గంటలు అయినప్పటికీ ఇక్కడ చేస్తున్న అధికారుల బాధ్యత ఎందుకు నెరవేర్చలేదని ఈరోజు అడగదలుచుకున్నాం. జిల్లా కేంద్ర